మీరు చూసారు కదా. నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. రాధికి 2 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇందులో తెలియపోవటం ఉందండి. సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి. మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు, మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా? ఏ మీ చెల్లెలకి నేను సరిపోనా? థ్యాంక్స్ విఘ్నేష్. నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను. నా చెల్లెలంటే నాకు ప్రాణం. కానీ ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ. నో నో నో, రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా? కొంచెం కష్టమే, కానీ అది నాకు వదిలేయండి. నేను చెప్తే అది కాదందో, కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి. అది నాకు వదిలేయండి. ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నారు. మీ దగ్గర కత్తుందా? కత్తా? ఇట్స్ ఓకే వాసు. నీ పెళ్ళెప్పుడు? ముందు నా చెల్లెలు పెళ్ళి అవని సార్. అంటే మీరు మంచి అన్నయ్యా, నేను చెడ్డన్నయ్యనా? అదేంటండి? మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా. దివ్యకేంటండి, బంగారు లాంటి మొగుడు వస్తాడు. వచ్చాడు, మా దివ్య ఒప్పుకోట్లేదు. అవును వాసు, మనోహర్ అని మంచి కుర్రాడు, కలకత్తాలో ఉంటున్నాడు. దివ్య అతని ఫోటో చూసింది, చూశాక ఓకే అని కూడా చెప్పింది. నిన్నొచ్చి అడిగితే ఇప్పుడు చేసుకోనంటోంది. నో అని చెప్పడం చాలా ఈజీ, కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు. చదువులోను, అందంలోను, ఆస్తిలో గాని అంతస్తులో గాని అతనికి ఎవరూ సాటిరారు. నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. నేను మా నాన్నగారు ఎంతో చెప్పి చూసాం, అయినా తను ఒప్పుకోవటం లేదు. అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చెల్లెలికి నేను తగినవాడిని నువ్వెలా అనుకుంటున్నావో, నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. దివ్యని గనక నువ్వు ఈ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ వాసు. వాసు, దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయారా? పాపం నీకోసం దివ్య చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఏ వాసు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఏంటి వాసు, ఏం వెతుకుతున్నావు? మ్యూజిక్ నోట్స్ ఇక్కడే ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డంపింగ్ గ్రౌండ్ తయారు చేశారు ఇడియట్స్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలే వాసు. కాసేపు వదిలేసి తర్వాత చూడు, అదే దొరుకుతుంది. కరెక్ట్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేము. మరి ఏ టెన్షన్ లేకపోయినా నువ్వెంత కరెక్ట్ గా ఆలోచించలేదు? నేనా? నువ్వే మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ని పెళ్లి చేసుకుని చెప్పావు కదా. ఏం తక్కువ అతనికి? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది. ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది. అలాంటి వాడిని వద్దన్నావంటే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్ట. దివ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి మండపం దొరకడం కష్టం. అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడం. మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా, నాకు నచ్చక్కర్లేదా? చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్య. ఎవరి దాకా ఎందుకు? నన్ను చూడగానే ఫస్ట్ నువ్వేమనుకున్నావు? ఓ జోకర్, ఫ్రాడ్ అనుకున్నావు. ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చని ఎందుకు అనుకోను? దివ్య, అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది. మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం. ఆ తర్వాత నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకునే వాడివైతే
ఇలా మాట్లాడవు వాసు. ఓకే, నీకేది ఇష్టమో నాకు తెలీదు. పోనీ నువ్వు చెప్పొచ్చు కదా, నీ మనసులో ఎవరున్నారు చెప్పు. నేను నన్ను మాత్రం చెప్పకు దివ్య, ప్లీజ్. నువ్వంటే ఇష్టమని చెప్దామనే వచ్చాను వాసు, కానీ నీకది ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పను. హాయ్ వాసు. హలో విఘ్నేష్, ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే. సారీ, నేను చూడలేదు. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? మీరే తీసుకోవాలి. మా వెడ్డింగ్ కార్డ్. ఇండియాలో ఏది కొన్నా దాంతో పాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా, అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ. అర్థం కాలేదా? దివ్య పెళ్లి కూడా అదే రోజు. రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డ్, ఒకటే మండపం, ఒకటే డిన్నర్. ప్రెసెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి. బట్ వాసు, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి ఒప్పుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహ్, మర్చిపోయాను, నిన్ను చూడటానికి ఒక విఐపి వచ్చారు. రాధే, పెళ్ళెప్పుడు రా? అది 27th నైట్ చూడలేదా? సారీ, నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా. కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను. కనీసం ఆ రోజు పెళ్లికొద్దామన్నా నాకు అదృష్టం లేదు. సో నీ ఫైనల్స్ కూడా అదే రోజు. నన్ను ఆశీర్వదించన్నయ్యా. నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్. చదువు వచ్చని, వంట వచ్చని, కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం వచ్చు. నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్. ఆ విషయం నాకు తెలీదా వాసు? ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి. ఓ, ఐఎమ్ సారీ. వెళ్ళరామా. వస్తానన్నయ్య. ఓకే, పద, వస్తాను. బాయ్. And the winner of the competition is Victory Boys Mr. Vasu. రే వాసు, సంతోషపడాల్సిన టైంలో ఇలా ఉన్నావట్రా? ఈ రోజు దివ్య పెళ్ళిరా. ఎందుకన్నయ్య ఏడుస్తున్నావు? నువ్వు ప్రేమించిన దివ్య పెళ్లి వేరే వాళ్లతో జరిగిపోయిందన్నా. ఈ విషయం నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరూ నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకన్నయ్య ఇలా చేశావు? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు
నాతో ఏం చెప్పలేదు. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు అని చెప్పావు. అదంతా అబద్ధమేనా? కాదు. వద్దన్నయ్య, నువ్వు అక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు. అందుకే ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చే కిందా? ఎంత కష్టపడి విఘ్నేష్ ని పెళ్లి కొప్పించానో తెలుసా? ఎందుకు ఇలా చేసావు? ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నేనేం చేయలేకపోయాను. ఉన్నన్నాళ్ళు నాన్న నేర్పించాను, ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మని ఏడిపించాను. కనీసం నిన్నే సుఖ పెడదాం అనుకుంటే చివరికి నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాది. ఐఎమ్ a failure. I'm a failure. నువ్వు ఓడిపోలేదురా, నేనే ఓడిపోయాను. అవునరా, నేను ఓడిపోయాను. నా కొడుకు చేతిలో ఓడిపోయాను. ఈ రోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలే. నాన్న, అయినా నాకు బాధగా లేదురా, గర్వంగా ఉంది. ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడిన వాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తండ్రిని గౌరవించేవాడు, భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ గ్రేట్. నాన్న, మీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం. అది మాకు తెలుసు. మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టం. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్పెవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. వాసు, అదేంటి వాసు, ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు. మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? రాధీని నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్య నువ్వు ప్రేమించకూడదని నేను అన్నానా? ఒరే విఘ్నేష్, ఇంకా ఎందుకు రాతని టెన్షన్ పెడతావు? సి వాసు, ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా. నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసావంతే. ఇదిగో మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి పదండి, పదరా పద. అందరూ నువ్వు నన్ను ప్రేమించావని చెప్తున్నారు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పువ్వు పెట్టుకో. ఎక్కడా? దట్స్ యువర్ ప్రాబ్లం. ఆ?